పెళ్ళాలో తలుపులకి ఉంటాయి గొల్లాలు, ఆ గొల్లలతోలే పెళ్ళాలు, ఆ గొల్లలతోలే పెళ్ళాలు. పనీర్ లేదా పాటలు పాడుకుంటున్నారు? పన్నీర్ బిర్యానీ తెచ్చావు కదా కన్నీర్ బిర్యానీ, ఇది తినడం కన్నా పెద్ద పనే ఉంది. నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్దిగాను కానీ ముందు నేను నీతో ఒక విషయం చెప్పనా. ఏంటి? నీ అందమైన కురులు ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాయి కదా, సిగ్గుపడుతుందా ఇది? అంత జుట్టా నాది? మరి ఏ దువ్వెన పట్టుకున్నా నీ జుట్టే, ఏ టవల్తో తుడుచుకుందామన్నా మొహం అంతా నీ జుట్టే, బెడ్ మీద పడుకుందామన్నా నీ జుట్టే, బాత్రూంలో నీళ్ళు వెళ్లకుండా అడ్డేసిది నీ జుట్టే, ఇంట్లో ఏ దిక్కును వెతికినా కూడా నీ దిక్కుమాల జుట్టే, ఆఖరికి ఈ పన్నీర్ బిర్యానీలో కూడా నీ జుట్టే. పెళ్ళం జుట్టు ఊడిపోతుందని పళ్ళికిలించేవాడు కదా మగాడంటే. హెయిర్ ఆయిల్ తెచ్చి మర్దన చేసేవాడు మొగుడంటే. మళ్ళీ అదో బొక్కేటి. ఉంచుకోకుండా ఈ తల్ల ఉంచుకునే వాళ్ళకి, ఆటితో అందరికి తలకాయ నొప్పి తెప్పించే వాళ్ళకి నెత్తి మీద జుట్టు ఉండదు. మళ్ళీ దానికి ఎందుకు ఆయిల్ వాడకో, ఊడిపోతే విగ్గెడదు. నా జుట్టు పెద్దగా ఉంది అంటే నా తల్లో ఏ ఉంచుకోననే కదా. నీ తల్లో గుజ్జే లేదురా బుజ్జెదవా, ఇంకా జుట్టు ఎందుకు ఊడిపోద్దే. థ్యాంక్స్ బా. ఇప్పుడు నీకేసా. ముందు బిర్యానీ తినండి, మీకో విషయం చెప్తా. ఏ తినపోతే చెప్పవా? నేను ట్రాన్స్ఫర్ తీసుకున్నా. అందుకేనా ఈ బిర్యానీ ఎప్పుడు వెళ్ళిపోతురా? ఈ రోజే. ఎక్కడికి వెళ్ళిపోతురా? ముంబై. అమ్మయ్యా, ఇంకా ఏ వైజాగ్ అయితే ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేస్తా ఉంటది, ముంబై అయితే ఎప్పుడు కానీ రాదు. ఇంతకు ముందు చేసిన పన్నీర్ బిర్యానీ తినాలంటే పరిగెత్తించి కొట్టాలనిపించేది, ఇప్పుడేంటి ఎంత టేస్ట్గా ఉంది. ఆనందంగా ఉన్నప్పుడు అంతే బా. డ్రైనేజ్ వాటర్ తాగినా జాక్ డేనియల్స్ లో ఉంటది. గ్యాప్ దొరికిందా? నువ్వేసావా? మనకి ఫ్యాన్స్ ఉన్నారు కదా బా, వెయ్యాలి కదా. ఎందుకు వెళ్తున్నానని అడగరా? లాటరీ కొట్టి టికెట్ తోటి నెంబర్ బాగాలేదని ఎవడైనా వెనక్కి చెత్తరేటే ఏం మాట్లాడుతుంది ఇది? పెద్ద మెచ్యూర్ పాయింట్ కాదులే బా. నువ్వు తిను. అలాగే. నేను ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్తుంది శాలరీ పెరుగుతుందని, లోన్ ఎక్కువ వస్తే మీరు అడిగిన కారు కొనివ్వచ్చని. ఇది డబల్ లాటరీ. పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా ఏదైనా పార్ట్ టైం చేయవా ప్లీజ్? చేస్తలే బా, ఇన్ని చేసి నా మాత్రం చేయదా? అంటే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా పర్లేదు కానీ నువ్వు బలాదూర్ తిరగటానికి కారు ఉంటే చాలు, అంతేనా? అంతే కదా. నాకు వెళ్ళాలని లేకపోయినా నీ కోసం వెళ్తుంటే నీకు ఇంత కూడా బాధ లేదు. అస్సలేదు, హ్యాపీగా వెళ్ళు. ఛీ, నీ ఆనందం కోసం నేను ఇంత చేస్తుంటే నీకు అస్సలు విలువ లేదు. చేసేవాళ్ళు ఎప్పుడు ఉండి చెయ్యాలి, వెళ్ళి కాదు. నువ్వు వెళ్ళిపోయి నా కారు కొనేసి చెప్తే నేను చాలా ఆనందపడిపోతానని నువ్వు అనుకున్నావు, నేను కాదు. మరేం చేయను, స్తోమత లేదు కదా. తిన్నమ్మా, తోమత లేకపోతే కోరికలు చంపుకుంటాం, మనుషులు వదులుకుంటావా? నేను అడిగాను నాకు పెద్ద కారు కొనేసి చెప్తే పక్క సీట్లో ఎవరు కూర్చుంటారే? పక్క సీట్లో నేను, వెనక సీట్లో వాడు కూర్చుంటాడు బా. కరెక్టే కదా. చెప్పడాలే అన్ని చేసేయడాలే, మళ్ళీ అయ్యే పెద్ద పెద్ద త్యాగాల్లాగా ఫీల్ అయిపోవడాలి. ఎందుకు పట్టుకున్నావు? వదులు. నువ్వు వెళ్ళాలి, నువ్వు కొనిచ్చిన